4,500 అండి. కటింగ్లు పోను 4,000 జీతం కదా. ఆ జీతం అసలు వద్దనుకొని వదిలేశారు. మరి ఒక పక్కన ఫ్యామిలీ, అందరూ ఉమ్మడి కుటుంబం. మరి నెక్స్ట్ ఏమో జాబ్కు సంబంధించింది కాదు, ఇంకో ప్రయాణం అంటున్నారు. ఎంత టైం పట్టింది నిర్ణయం తీసుకోవడం? టైం పట్టలేదండి, ఎక్కువ టైం పట్టలేదు. అది కూడా అసలు నేను నా బాటమ్ లైన్ ఆఫ్ మై లైఫ్ నేను ఒక్కసారి ఆలోచిస్తే ఇది నేను కాదు నడుస్తుంది, నన్ను నడిపిస్తుంది ఏదో శక్తి ఉంది అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే జీవితంలో నేను ప్రయత్నించింది ఏది నాకు తగలలేదు, నేను ప్రయత్నించింది దొరకలేదు, నేను ప్రయత్నించిన దానిలో సక్సెస్ లేదు. ఓకే, నేను ప్రయత్నించకుండా డెస్టినీ ఏదో బలంగా అట్లాకెళ్తే ఒక్కొక్క సక్సెస్, చాలా గొప్పతనము, అవతల వాళ్ళు దీంట్లో ఒక గౌరవము, ఒక స్థాయో, ఒక సంతృప్తికరమైన జర్నీను, ఇవేవి నా స్వప్రయత్నం లేకుండా నన్ను ఒక డెస్టినీ పరమాత్మే అనుకుంటా నేను. ఇది దైవశక్తి, త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం స్వభావజ అంటాడు. పూర్వజన్మ కర్మఫలం వల్లే ఈ మంచి మార్గంలోకి నేను రావడానికి, ఎందుకంటే నా ప్రయత్నం లేదు. మీరు ఇందాక ప్రశ్న అడిగారు, ఈ రెండు కలిపి చెప్తాను. అట్లా ఆ మార్గంలో వెళుతున్నప్పుడు సడన్గా అందులోంచి బయటకు వచ్చాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి దాంతో లింక్ చేస్తాను, మొదటిదానికి లింక్ చేస్తాను. ఇప్పుడు అడిగింది ఏంటంటే మీరు ఎంత టైం పట్టి ఈనాడు నుంచి బయటకు వచ్చేసాను. అవును, ఈనాడు నుంచి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి నేను ఇంట్లో యాక్టింగ్ చేస్తున్నా, రిజైన్ చేశానని చెప్పలా. ఓకే, అమ్మకి చెప్పలా, నాన్నకి చెప్పలా, నా భార్యకి చెప్పలా. చెప్తే ఏమనుకుంటారో, ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. అసలు జర్నలిజం అంటే నాకు ఎందుకు ఒక ఎవర్షన్ కూడా మొదలైంది. ఇది తప్పితే నేను దేనికి పనికి వస్తాను, నాకున్న గ్రాడ్యుయేషన్కి, టైప్ రైటింగ్కి, ఎవడు తీసుకుంటాడు నన్ను, ఎవడికి అప్లికేషన్ పెట్టాలి. ఇంకోటి ఏంటంటే 12 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ చుట్టూతా ఒక జర్నలిస్ట్గా తిరిగిన మైండ్ సెట్తో వేరే కంపెనీలో ఒక సీట్లో కూర్చొని మళ్ళీ జాబ్ చేయలేరు. ఆ సీట్లో వదిలేసే ఇక్కడికి వచ్చి చేశా నేను. అదేంటో పెద్ద కన్ఫ్యూజన్ స్థితిలో ఉండి ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఇలా కూర్చునే ఉండండి, రోజు అరగంట ఇలా కూర్చుని ఇంకా బయలుదేరేవాడిని. నేను జాబ్కి వెళ్తున్నాను అనుకునేవాళ్ళు ఇంట్లో నా భార్య. బయటకు వెళ్ళి సాయంత్రం వరకు తిరిగేసి ఇంటికి వచ్చి, ఓకే, 4 రోజుల తర్వాత చెప్పాను నా భార్య అర్చనకి, ఇట్లా ఆఫీస్లో ఇలా అయింది, నాకెందుకో నచ్చట్లేదు, ఈ జాబ్ నేను చేయలేకపోతున్నాను అంటే నా భార్య చాలా గొప్ప మాట అంది. మీకు చాలా టాలెంట్ ఉంది, అక్కడ కూర్చుని 5,400తోనే జీవితం అంతా మీ రిటైర్మెంట్ టైంకి 30,000 40,000 వస్తాయి. ఇది మీ టాలెంటా, ఇది మీ శక్తి, ఇది మీ తెలివితేటలా, ఇంతేనా అంటే మీ సామర్థ్యం? మీరు కేవలం ఈ పాటలనే నమ్ముకుంటే మీరు డెఫినెట్గా ఇంతకింత మీరు 10 సంపాదిస్తారు, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మీరేం బాధపడకండి. అది తను ఇచ్చిన మొదటి సపోర్ట్. ఇది జరుగుతున్న టైంలో నాకు సినిమా ఇండస్ట్రీతో అంతా ఉన్న రిలేషన్స్లో నేను గాడ్ ఫాదర్గా ఫీల్ అయ్యే ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన మురళీమోహన్ గారు, ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్. ఓకే, ఎక్కడ కార్యక్రమాలు జరిగినా ఇది గంగాధర సంగీత విభావర్ ఉంటేనే బాగుంటుంది, అది రెస్పెక్టివ్గా ఉంటుంది. ఆయన కార్యక్రమాల్లో పాతవి కొత్తవి అన్నీ, కొత్తవి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో పాడించేవాడిని, ఓల్డ్ సాంగ్స్ నేను పాడేవాడిని, మధ్యలో వ్యాఖ్యానం నేనే. రైట్, ఒక హుందాతనంగా ఉంటుంది అంటూ నన్ను ప్రోత్సహించేవాడు ఆయన. ఒక సందర్భంలో ఆ జాబ్లోంచి నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో, మురళీమోహన్ గారు అప్పుడే మా టీవీలో క్రికెట్ మ్యాచ్, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ మా టీవీ నిర్వహణలో లాల్ బహదూర్ స్టేడియంలో జరిగింది. ఇలా జరుగుతోంది, మీరు దీనికి సంగీత విభావరి మీరు నిర్వహించాలి. అప్పుడు నేను, సునీత, కొంతమంది సింగర్స్ని కోఆర్డినేట్ చేసి నేను సంగీత విభావరి సమర్పించాను. దీనికి ఎంత అవుతుంది అని అడిగాడు ఆయన. దీనికి ఎంత అవుతుంది కంటే, బడ్జెట్ మీరు చూడండి స్వామి, నేను మిమ్మల్ని డిమాండ్ చేసేది ఉంది, మిమ్మల్ని నేను అడగలేను అని. మీకు మురళీమోహన్ గారిలో గొప్ప విషయం ఏంటంటే అది ఇవ్వగలిగే తత్వం. మీరు దీనికి ఇంత అవుతుందని చెప్పండి ఆయన బేరం ఆడాడు. ఆయన స్థాయి అది, ఆయన సంస్కారం అది. కొంతమంది చాలా క్యాజువల్గా ఊరికే అడుగుతారు, మీరు 1,00,000 అడిగారు అనుకోండి, 75,000కి చేయలేరా ఊరికే అట్లా అంటుంటారు. 1,50,000 అవుతుందన్నారు అనుకోండి, 1,25,000కి చేయలేరా, 2 లక్షలు అవుతుందంటే 1,75,000కి చేయలేరా, ఊరికే అసలు బేరాలు ఆడడం అనమాట. ఈయన ఏం చెప్తే అదేంది ఓకే చేసేవాడు. లేదు మిమ్మల్ని మీరు అడగకుండా ఇచ్చేవాళ్ళు, మిమ్మల్ని అడగలేను, ఇప్పుడు నాకు ఉద్యోగం కూడా లేదు అన్న. 1,50,000 ఓకేనా అన్నాడు ఆయన. అసలు ఆ ప్రోగ్రామ్కి అయ్యేది 30,000. మిగతా సింగర్స్ ఎవరు తీసుకోవట్లేదు, కేవలం ఆర్కెస్ట్రాకి 30,000 ఇస్తే సరిపోతుంది. సరే మిగతా కన్వీనియన్స్ ఈ ఖర్చులన్నీ పోతే నాకెంత 1,00,000 మిగులుతుంది. ఆ రోజుల్లో
ఒక సంవత్సరానికి సరిపడా వచ్చేసినాయి. నా క్యాలిక్యులేషన్ ఇది అనమాట. మురళీమోహన్ గారు నా జీవితానికి ఒక గాడ్ ఫాదర్గా నా జీవితానికి గొప్ప మార్గం వేశాడు ఆయన. ఇప్పుడు ₹1,00,000 నేను ఈనాడులో వచ్చే శాలరీ 4,500తో కంపేర్ చేసుకుంటే ఎంత ఒక సంవత్సరం గడిచిపోతుంది. 2 సంవత్సరాల జీతం, 2 సంవత్సరాల జీతం. ఈ మధ్యలో నాకు ఇంకేది తగలకుండా పోతుందా? కరెక్టే. ఇది క్యాలిక్యులేషన్. అక్కడ మొదలెట్టాను. ఆ కార్యక్రమం అయిపోయిన వారం రోజులకి ఒక మహానుభావుడు రమేష్ అనే ఒక మహానుభావుడు లండన్ నుంచి ఫోన్ చేసి, నేను నారాయణ రెడ్డి వారిని సంప్రదిస్తే ఎవరు బాగా పాడతారు, ఎవరు బాగా మ్యూజిక్ చేస్తారు అంటే మీ పేరు చెప్పారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఈజ్ మై గాడ్ ఫాదర్ చెప్పారు. అంటే ఆయన సాయి గీతాంజలి అని ఒక క్యాసెట్ చేస్తే దానికి నేను సంగీతం, నేను గాయకుడిని, అలాగే నాతో పాటు జానకి గారు కొంతమంది సింగర్స్ని తో చేసిన క్యాసెట్ అది. ఇప్పుడు ఈ క్యాసెట్ కాస్ట్ ఎంత అని అంటే నా రెమ్యూనరేషన్ పోను దానికంతా 2 లక్షలు 2.5 లక్షలు అయింది టోటల్గా. నాకు మిగిలింది 1,25,000 దీంట్లో. మళ్ళీ దీంట్లో ఈ 2 కార్యక్రమాలండి. దీని తర్వాత ఇంకా నేను పెద్ద కార్యక్రమాల్లో కనిపించడం, ఇంకో 10 మంది పిలవటం, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను గాయకుడిగా నేను కంటిన్యూ అవుతున్నా. ఇది నా లైఫ్ అలా స్టార్ట్ అయిందండి ఈ గాడ్ ఫాదర్స్ కారణంగా. సాయి గీతాంజలి, మురళీమోహన్ గారు. రైట్. అక్కడి నుంచి ఇంకా ఇది చూసిన ఏదో ఒకనొక వేదిక మీద చూసిన ఒక ఆవిడ సంధ్యారెడ్డి గవ్వ, అమెరికాలో ఉన్న ఆవిడ మళ్ళీ నారాయణ రెడ్డి దగ్గరకు వచ్చి, మేము ఒక పాట రాయించాలనుకుంటున్నాం, ఆటాకి స్వాగత గీతంగా మేము ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం గర్వంగా. ఒక 20 నిమిషాలు బ్యాలేలాగా రికార్డ్ చేయాలండి మన సంస్కృతులన్నింటినీ కలిపి. దాని మీద మీరు పాట రాస్తే సంగీతం సమకూర్చి ఆ యూనిట్ అంతా, ఆ టీం అంతా నాకు పరిచయం చేయండి అంది ఆవిడ. అంటే దానికి కూడా నారాయణ రెడ్డి గారు, ఇది గంగాధర్ అయితే బెటర్, ఇప్పుడు నేను నేను రాయలేను, అన్నీ అతనే చూసుకుంటాడు, అతనికి ఇచ్చేయండి అంటే నేను ఒక రైటర్ని పెట్టుకుని రాయించి నేను ఒక మ్యూజిక్ చేసి, ఆ మ్యూజిక్ చేస్తున్న కాలంలో ఆ సంధ్యారెడ్డి గారు ఆటా టీంతో వాళ్ళు రెగ్యులర్గా అన్నా రికార్డింగ్ థియేటర్కి వచ్చి, వందే మాతరం శ్రీనివాస్ గారు రికార్డింగ్ థియేటర్కి వచ్చి వినడం, వాళ్ళు ఆ వింటూ ఆ టీమ్ స్పిరిట్ని చూసి, ఇతను చాలా గొప్ప గాయకుడు, అసలు ఇతను తీసుకువెళ్తే బాగుంటుంది కదా ఆటాకి, జస్ట్ ఈ పాట చేయడానికి మాత్రమే ఇతను ఉపయోగించుకోవడం ఎందుకో నచ్చలేదు అలా అనుకుని ఆ తల్లి ఆటా మహాసభలకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత విభావరి అని ఫిక్స్ చేసుకున్న ఆవిడ ఈ సీడీ ఎప్పుడైతే తీసుకుందో, ఈ స్వాగత గీతం సీడీ చాలా పెద్ద హిట్ అయిన సీడీ, అది హిట్ అయిన సీడీని ఆ సీడీ తీసుకుని తిరుమల వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర పెట్టి, అక్కడి నుంచి చెన్నై వెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి, మీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేస్తున్నామండి, నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటాం, ఈ సంవత్సరం బడ్జెట్ లేదనో ఏదో చెప్పి ఆయనకి సారీ చెప్పి, ఈ బ్యాచ్ అంతా ఈసారి ఈ యువరక్తం అంతా తీసుకువెళ్ళాలనుకుంటున్నాం, నేను వందే మాతరం శ్రీనివాసు. నన్ను అడిగారు ఇంకొకళ్ళు ఉంటే ఎవరుంటే బాగుంటుంది, వందే మాతరం శ్రీనివాసు, ఇంకెవరుంటే బాగుంటుంది చెప్పండి అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు, సౌందర్య గారు, వీళ్ళందరినీ మనకున్న జర్నలిజంలో ఉన్న పరిచయాలన్నీ వీళ్ళందరినీ, రాజేంద్ర ప్రసాద్ గారు, సో అట్లా తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు పే చేసింది, ఇంకా నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. నిజంగా వరుసగా సక్సెస్లో అది సక్సెస్. ఆ తర్వాత ఇంకా అమెరికా నేను ఈ రోజు వరకు 20 సార్లు వెళ్ళాను, దాదాపుగా సంవత్సరానికి 2 సార్లు. అమెరికాకి నేను వెళ్ళిన 18వ భగవద్గీత అక్కడ ఓపెన్ అయింది. ఓకే. అవి మనం ప్లాన్ చేసింది కాదు అవి. ఓకే. సో మీరు భగవద్గీత పాడితే బాగుంటుందని నాకు సూచించింది, ఈ మార్గంలో ఉన్నప్పుడు భగవద్గీత పాడితే బాగుంటుందని నాకు సూచించింది. ఒక వేదిక మీద నేను పాడుతున్న శివశంకరి, దాని తర్వాత భగవద్గీత శ్లోకాలు, అది ఒక సంప్రదాయంగా పెట్టుకునేవాళ్ళం. ఓకే. కార్యక్రమం చివరిలో